హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అభిజయ్ టీవీ. అభిజయ్ టీవీలో ఈరోజు రియల్ పోలీస్ గురించి మనం మాట్లాడుకుందాం. నిన్న జరిగినటువంటి కడప జిల్లాలో జరిగినటువంటి సిఐ ఇద్దరు కానిస్టేబుల్ మాత్రమే వెళ్ళి గల్లా పట్టుకుని లాక్కొచ్చారు. ఎంపీడీఓపై అనుచితంగా దాడి చేసినటువంటి ఏయమైన చర్యగా అందరూ భావిస్తూ ఉంటే ఒక్క సిఐ ఒక్క కానిస్టేబుల్ మాత్రమే ఆ కార్యాలయంలోకి వెళ్ళి వందల మంది వేల మంది కార్యకర్తలు ఉన్నా వేల మంది అనుచరులు ఉన్నా కానీ గల్లా పట్టుకుని లాక్కొచ్చి సుదర్శన్ రెడ్డి అనే వైసీపీ జిల్లా లీగల్ సెల్ జిల్లా ప్రెసిడెంట్ని చెంపలు వాయించుకుంటూ తన్నుకుంటూ తీసుకెళ్లడం జరిగింది. ఇదే రియల్ పోలీస్ అని అంటారు. దానికి ప్రభుత్వం మద్దతు పోలీసులకు ఎప్పుడైతే ఉంటుందో లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లోకి తీసుకొచ్చే విధానం అనేది చాలా బాగా ఉంటుంది. ఆ టైంలోనే పోలీసులకు ఎప్పుడైతే కంప్లీట్గా ప్రభుత్వ మద్దతు కానీ ప్రజల మద్దతు కానీ నిలుస్తుందో ఇలాంటి రౌడీ మూకలు చేస్తున్నటువంటి చర్యలపై పోలీసులు ఎటువంటి వారి మీద ప్రెజర్ లేకుండా ఎటువంటి కార్యక్రమాలు చేయడానికి చాలా బాగా పనికి వస్తుంది. ఖచ్చితంగా వారిపై దాడి చేస్తూ వారిని ప్రతిఘటించే కార్యక్రమాలు కూడా ఆ యొక్క నాయకుడు చేయడం జరిగింది. కానీ ఆ నాయకుడికి ఇసుమంతా కూడా ఛాన్స్ ఇవ్వకుండా కొట్టుకుంటూ తన్నుకుంటూ గుంజుకుంటూ లాక్కెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఈ కార్యక్రమంపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా స్పందించి అక్కడికి వచ్చి ఆ ఎంపీడీఓ గారిని కలిసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారికి మనస్థైర్యాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఇటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతూ ఉంటేనే సమాజంలో ఇంకా కూడా నిజం బతుకుందని చెప్పేసి ధైర్యంగా ప్రభుత్వ అధికారులు పనిచేయడం జరుగుతుంది. ఇట్లా ప్రభుత్వ అధికారులకు మాజీ ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు ఇట్లా గొడవలు చేసుకుంటూ పోతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి సేవలు కానీ ప్రజా సమస్యలు కానీ తీర్చడం కష్టమవుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు నిన్న అక్కడ చెప్పడం జరిగింది. అధికారులకి ఎటువంటి మద్దతు కావాలన్నా మేము ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం తరఫున ఆయన తెలియజేయడం. అదేవిధంగా పోలీసులకి హోంశాఖకి ఫుల్ రైట్స్ వాళ్ళు ఉపయోగించేసి ఎవరిని పడితే వాళ్ళని ఎక్కడ గొడవలు క్రియేట్ చేస్తే అక్కడ గొడవల్ని అక్కడనే సాల్వ్ చేసే విధంగా పోలీసులు కూడా చర్యలు తీసుకునే విధంగా ఆయన ప్రతిపాదించినట్టుగా తెలుస్తూ ఉంది. మిత్రులారా, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏజే టీవీ.